హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ మన ఎంఎస్ఎంఈస్లో వర్క్ చేస్తున్న స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లాంటి ఎంప్లాయీస్ అయినా కూడా కొంతమంది స్కిల్స్ అప్గ్రేడేషన్ కోసం కానీ లేదంటే ప్రమోషన్స్లో కానీ అలా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా సర్టెన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఫర్ సమ్ మెనీ రీజన్స్ కొంతమంది బేసిక్ క్వాలిఫికేషన్స్తో ఆ ఇన్స్టిట్యూషన్లో కానీ ఆ ఆర్గనైజేషన్లో కానీ జాయిన్ అయిపోతుంటారు. కానీ ఈ ప్రమోషన్ రావాలంటే ఖచ్చితంగా ఈ టెక్నికల్ రిలేటెడ్ అయితే బీఈ బీటెక్ కానీ కొన్ని చోట్ల ఎంఈ ఎంటెక్ కూడా అడుగుతుంటారు. లేదంటే ఈ ఎంబీఏ సైడ్ కానీ ఎంసీఏ సైడ్ కానీ కూడా చాలామందికి ఈ అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఆ క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల చాలామంది వాళ్ళ ఎక్కడైతే పొజిషన్లో ఉంటారో అక్కడే ఎక్కువ సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. లేదు, రెగ్యులర్గా చదువుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టడీ లీవ్ తీసుకొని, అంటే కంపల్సరీ ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఒక 4 ఇయర్స్ పడుతుంది. లేదంటే ఒక ఎంబీఏఎంసీ అయితే 2 ఇయర్స్ అయితే కంపల్సరీ కదా. 2 ఇయర్స్ లీవ్ పెట్టి మరీ చదువుకొని తర్వాత ఆ లీవ్ తీసుకోవటం కూడా చాలా కష్టం. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ ఏఐసిటిఈ నామ్స్ చాలా క్లియర్గా ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చాయండి. ఏఐసిటి ఏం చెప్పిందంటే వాళ్ళ అప్రూవ్డ్ కాలేజెస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు 2026-27 అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీఓఆర్టీ నెంబర్ 157 28/7/26 ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే మీరు ఎట్లాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా స్టేట్ ఆర్ సెంట్రల్, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్, ఎంఎస్ఎంఈస్, పిఎస్యూస్ ఎలాంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్లు కానీ అప్రూవ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో కానీ వర్క్ చేస్తుంటే మీరు విల్లింగ్గా చదువుకోవాలి. ఈ బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనుకుంటే మీకోసమేనండి ఈ జీవో. చాలా అంటే చాలా మంచి జీవో. దీనివల్ల అంటే మీరు హాలిడే పెట్టకుండా, అంటే లీవ్ పెట్టకుండా, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఈ కోర్సెస్ని అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మనం ఎవరిని లీవ్ అడగకుండా మనం వర్క్ చేస్తున్న ప్లేస్ నుంచి ఒక 50 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా మీరైతే జాయిన్ అయిపోవచ్చు. దీనికి ఏంటంటే మెరిట్ ప్రకారమేనండి. ఆ కాలేజెస్ దీనికంటూ ఒక సపరేట్ ఎగ్జామ్ అయితే పెట్టాలని ఆలోచన ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కి అయితే ఒక ఖచ్చితంగా 30 నుంచి 60 మన వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకోవచ్చు. అదే పీజీ కోర్సెస్కి అయితే 15 నుంచి 30 మందికి అయితే తీసుకోవచ్చు. ఆ కోర్స్ ఆ కాలేజీలో రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏఐసిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి ప్రతి సంవత్సరం. అలాగే 1/3 ఆఫ్ ద స్ట్రెంత్ అయితే ఉండాలి. అంటే ఈ 60 మెంబర్స్ సపోజ్ అండర్ బీటెక్ చదవాలనుకుంటే అక్కడ కనీసం ఒక 20 మెంబర్స్ అయినా ఎన్రోల్ అయితే అయి ఉండాలి. చూడండి ఎంత సింప్లిఫై చేస్తూ అందరికీ, ఇటు మన వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి, అటు కాలేజెస్కి రెండు బ్యాలెన్సింగ్గా అయితే ఉంది కదా. ఇంకోటి ఏంటంటే దీని మెయిన్ ఫీజు వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో ఉంటుంది కదా. సో దాన్ని కన్వీనర్ కోటాలో ఏ అయితే ఏపీహెచ్ఆర్ఎంసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిక్స్ చేసి పెడుతుందో ఆ ఫీజుని అయితే అలాట్మెంట్ పొందిన తర్వాత మీరైతే పే చేయాలి. ఎక్కడ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే పథకం వర్తించదు. ఇది కొంచెం నోట్ చేసుకోవాలి పాయింట్. రెండోది ఏంటంటే సిలబస్ మీకు డౌట్ రావచ్చు, ఏ సిలబస్ అయినా స్పెసిఫిక్ సిలబస్ ఉంటుందా అని. అలా ఏం కాదండి. ఇది ఒక రెగ్యులర్ కోర్స్. అంటే మీరు జనరల్గా ఒక 4 ఏళ్ల బీటెక్ కోర్స్ ఎలా చేస్తే వచ్చే ఆ సిలబస్, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో ఎగ్జాక్ట్ అదే ప్యాటర్న్తో ఇక్కడ మీరు చేస్తారు. కానీ 3 ఇయర్స్ కోర్సే. అండర్ గ్రాడ్యుయేట్కి 3 ఇయర్స్ కోర్సు, యాజ్ యూజువల్ మన పీజీ కోర్సెస్కి అయితే 2 ఇయర్స్. 3 ఇయర్స్ కోర్స్ ఎలా జాయిన్ అవుతారు అనుకుంటున్నారు కదా. మీరు డిప్లొమా బేస్డ్తో మీరు కనుక ఒక జూనియర్ ఇంజనీర్గా మన స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ జాబ్ పొందుంటారు. సో ఏడబ్ల్యూ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్ కావాలంటే గ్రాడ్యుయేషన్ కావాలి. సో గ్రాడ్యుయేషన్ కావాలంటే మీ దగ్గర డిప్లొమా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సెకండ్ ఇయర్ అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోయి 3 ఇయర్స్ కోర్స్, అంటే మ్యాక్సిమం కూడా నేను చెప్తాను 3 ఇయర్స్ కోర్సే ఉంటుంది. సో దాని తగ్గట్టు క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని మీరు 3 ఇయర్స్ కోర్స్ అక్కడ చేస్తారు. సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్, సేమ్ క్రెడిట్ మార్క్స్, ఏమీ తేడా ఉండదు. అయితే ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మ్యాక్సిమం ఇలాంటి కోర్సెస్లో ఏంటంటే నైట్ టైం పెట్టాలని అయితే ఆలోచిస్తారు. ఎందుకంటే మార్నింగ్ అంతా వర్క్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి నైట్ క్లాసెస్ అయితే ఉంటాయి దీనికి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా 1 సంవత్సరం మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే నేను ఇప్పుడే జాబ్లో జాయిన్ అయిపోయి ఈ కోర్స్ తీసుకొని నేను వెళ్ళిపోతానంటే కుదరదండి. మినిమం 1 ఇయర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ముందు ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే.
ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బెనిఫిటబుల్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రమోషన్స్లో హెల్ప్ అవుతుంటుంది. కొన్ని రైల్వేస్లో లోపల ఎగ్జామ్స్ రాసుకుంటూ మీరు ముందుకెళ్ళాలంటే మీ కన్సర్న్ డిగ్రీస్ ఉండాలి. మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అసలు మీరు ప్రమోషన్ ఛానల్లో ముందెళ్ళాలి. మీరు ఏఈగానే ఉండిపోతారు సపోజ్ డిప్లొమా ఉండి. సో అలాంటప్పుడు ఆ వర్కింగ్ చదువుకోవాలని ఒక ఇంట్రెస్ట్ కానీ అవి మీకు రెడీగా ఉంటే ఈ దీంట్లో ఎన్రోల్ అయిపోయి మీరు దర్జాగా ఆ 3 ఇయర్స్తో మీరైతే గ్రాడ్యుయేషన్ తీసేసుకోవచ్చు. లైక్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ రిలేటెడ్ కోర్సెస్తో మీరు చాలా సింప్లిఫైడ్గా ఎక్కడ ఏంటంటే స్పెషల్ నామ్స్ అంటూ దీనికంటూ ఉండవండి. సేమ్ రెగ్యులర్ ప్యాటర్న్లో మన స్టూడెంట్స్ ఎలా అయితే వాళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ తీసుకుంటారో యాస్టీస్ అలాగే దీనికైతే తీసుకుంటారు. ఫీజు నేను చెప్పాను కదా, మేనేజ్మెంట్ కన్వీనర్ కోట ఎంత అయితే ఫిక్స్ చేసి ఉంటుందో అంతా యూజ్ చేసుకోవాలి, అంతా కట్టాల్సి ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. 1 ఇయర్ అయితే ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ 50 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కాలేజ్నే మీరు ఏఐసిటీ అప్రూవ్డ్ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగి లేదంటే ఈ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీరైతే ఈ బేసిక్ గనక మీ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు హాయిగా ఈ ఫైనాన్షియల్ ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 నుంచే మీరైతే జాయిన్ అయిపోవచ్చు. ఇదంతా మెరిట్ బేస్డ్ మీదుగానేనండి జరుగుతుంది. ఎక్కడ దీంట్లో మేనేజ్మెంట్ కోటా కూడాను ఎక్కువ యూజ్ చేయరు. సో ఒక ఎగ్జామ్ మేబీ కండక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఈ ఎన్రోల్మెంట్ అయితే ఉండొచ్చు. సో ఈ వీడియో కనుక మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇలా చదువుకోవాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్న ఇంట్రెస్ట్తో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటండి, మనం వాట్సాప్లో కూడా వచ్చేసాం. వాట్సాప్లో మున్నా వ్లాగ్స్ అనే ఈ ఛానల్ కూడా ఉంది. ఆల్రెడీ మనం టైమ్లీ అప్డేట్స్ కూడా చిన్నవి కూడా దాంట్లో పెడుతున్నాము. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు వాట్సాప్ ఛానల్ని అయితే మీరు ఫాలో కొట్టేయండి. టైమ్లీ అప్డేట్స్ అయితే తెచ్చుకోండి.